నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 4 రోజులైంది ఆటో దీక. ఇవాళ సోమవారం ఫ్రెండ్స్, ఏప్రిల్ 29. టైం అయితే 4:50 అయితే అయింది. మనమైతే నున్న సెంటర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్. 4 రోజులు పనులు ఉండటం వల్ల ఊరు వెళ్ళాను ఫ్రెండ్స్. ఊర్లో వెళ్ళటం రావటం అలాగా జరిగిందనమాట. ఈ ఎండలో కూడా బీభత్సంగా ఉన్నాయి, మామూలుగా లేవు అసలుకి. పగల ఆటోలో తోలపోతున్నారు చాలామంది పాపం డ్రైవర్ సోదరులందరూ. ఈ 5 రోజులు ఇంకా ఎండలు బాగుంటాయి అంట ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తలు తీసుకొని, ఆరోగ్యం మన కిరాయిలు ఎంత ముఖ్యం, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎండల జాగ్రత్తలు చూసి మీరు ఎక్కువ ఎండలో తిరగకుండా ఎక్కువ శాతం చల్లదనం అప్పుడు తోలడానికి ట్రై చేయండి. పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం 12 లోపు, మళ్ళీ సాయంత్రం 5 కంచి నైట్ 10, 11 దాకా తోలుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదనమాట. చివరి వాటికి స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ లేకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓలా, ఊబర్, ర్యాపిడో 3 యాప్లు ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 4:53 అయితే అయింది. ర్యాపిడో ఆన్ చేసా ఇప్పుడే, ఓలా కూడా ఆన్ చేసా. ఏం పడలేదు, అయినా 0 రైడ్స్. ఊబర్ కూడా ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ లేట్ చేయకుండా ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఊబర్ కూడా ఆన్ చేద్దాం. ఇక్కడ ఎలాగో బుకింగ్లు పడవు కాబట్టి, పడితే మటుకు బోనీ కిరాయి మంచి కిరాయి వచ్చింది. కానీ ఇటు నుంచి తక్కువ, ఉదయం పూట అంతా పల్లెటూరు కాబట్టి బుక్ చేసుకునే వాళ్ళు తక్కువ, అంతా సర్వీస్ ఆటోలకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ అనమాట. ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూపిస్తా ఈరోజు టోటల్ వేసి మొత్తం ఎంత అవుతుంది మన ఎర్నింగ్స్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. చూడండి, మనం ఇబ్రహీంపట్నం వచ్చాం. 6:27 అయితే అయింది టైము. 5:30 కల్లా స్టాండ్ దగ్గరికి వచ్చా. బళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి సీరియల్లో. బస్సుల్లో కూడా జనాలు దిగింది తక్కువే. మనకేం బళ్ళ మామూలు కిరాయిలు స్టాండ్లోంచి ఓలా బుకింగ్ గురునానక్ కాలనీ ఇబ్రహీంపట్నం అయితే వచ్చింది. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 324 రూపాయలు బోనీ కిరాయి అయితే పడింది. బోనీ మంచిగానే అయింది. మనకి ఇటు నుంచి ఇంకో బుకింగ్ పడితే కనుక ఖాళీగా వెళ్ళకుండా బాగుంటుంది. కానీ పొద్దున్నే కాబట్టి ఇటు నుంచి పడడం కష్టమే. చూద్దాం ఫ్రెండ్స్, ఒక పావుగంట చూసి ఖాళీగా అయితే వెళ్ళిపోదాం. చూసుకుంటా గొల్లపూడిలో వెయిట్ చేద్దాం వెళ్ళిపోయి. చూద్దాం పడిద్దా లేదో చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఓలా బుకింగ్ వచ్చింది ఇబ్రహీంపట్నం నుంచి సత్నాపురం. ఇప్పుడే దింపానమాట. ఇది పికప్ ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత వచ్చింది. 4 కిలోమీటర్ పికప్. మళ్ళీ నల్లకొండ దగ్గర యూటర్న్ తీసుకొని వెళ్ళా. ఎందుకంటే రిటర్న్ కిరాయి మనం ఖాళీగా రావాలి కాబట్టి. ఇబ్రహీంపట్నం రింగ్లో ఉన్నప్పుడు వచ్చింటే బాగుండేది. అక్కడ ఏం పడతలేని ఎదరికి వెళ్తుంటే అక్కడి నుంచి వచ్చిందనమాట. అయినా 4 కిలోమీటర్ పికప్ అయినా వెళ్ళా. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. ర్యాపిడో బుకింగ్ ఒకటి, బస్ స్టాండ్ ఒకటి వచ్చింది పికప్. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నారు కస్టమర్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 84 రూపాయలు వచ్చింది బస్ స్టాండ్ దగ్గర దింపా ఇప్పుడే. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. బుకింగ్స్ అడపా పడతా ఉన్నాయి. బుకింగ్స్ డల్గానే ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ పడుతుందో బుకింగ్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే రాణిగారి తోట నుంచి కామైతోపు లోపలికి బుకింగ్ వచ్చింది. చూడండి, 100 మీటర్ తక్కువ 7 కిలోమీటర్కి మనకి ఎంత ఇచ్చాడు? 113 రూపాయలు. మళ్ళీ ఓవర్ రోడ్ రేట్లు తగ్గించాడు ఫ్రెండ్స్. మనకి ఇదే 7 కిలోమీటర్ 130 రూపాయలు రావాలి. 17 రూపాయలు కోసాడు అన్నమాట పాత. ఇది ఎందుకు పెంచుతున్నాడో, ఎందుకు తగ్గిస్తున్నాడో రేట్లు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడే దింపానమాట. ఈ బుకింగ్ దింపిన తర్వాత చిన్న బుకింగ్ ఓలాలో వచ్చింది. ఓలా బుకింగ్ ఇవ్వండి 52 రూపాయలు. కస్టమర్ 50 ఇచ్చి వెళ్ళిపోయారు. 2 రూపాయలు చిల్లర లేదని. కిలోమీటర్ లోపు డ్రాప్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, 900 మీటర్ డ్రాపింగ్. 900 మీటర్ అన్నమాట డ్రాపింగ్. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే 1:30 తర్వాత ఓలా బుకింగ్ పడింది. మురళీనగర్ నుంచి రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్కి ఇప్పుడే దింపా. 123 రూపాయలు బిల్లు అయితే వచ్చింది. ఇప్పుడే దింపాను అన్నమాట. ఇంకోటి యనమల కుదురాని ఇంకోటి పికప్ వచ్చింది ర్యాపిడోలో. చూపిస్తా చూడండి, ర్యాపిడోలో పికప్ వచ్చింది. వెళ్తున్నా ఫ్రెండ్స్ పికప్ దగ్గరికి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే యనమల కుదురు రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ నుంచి ర్యాపిడో బుకింగ్ వచ్చామన్నమాట. 144 ఇప్పుడే దింపా. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఎండ అయితే గట్టిగా ఉంది, మామూలుగా లేదు.
చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఇంకొకటి 2 కిరాయిలు వేసుకుని ఇంటికే వెళ్ళిపోదాం. టైం కూడా 11:20 అయింది. 11:20 అయింది చూడండి ఫ్రెండ్స్, మనకు తాడిగడప డొంక రోడ్లోంచి ఫారెన్కి నిడమానూరు రోడ్లో పడింది బుకింగ్. 105 రూపాయలు వచ్చింది బిల్లు దిబ్బేసా. మనకైతే 1000 రూపాయలు టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం, ఒక బుకింగ్ చూసుకుని ఇంటికి భోజనానికి అయితే వెళ్ళిపోదాం. టైం అయితే 12 అయింది, 1 నిమిషం తక్కువ. చూద్దాం ఫ్రెండ్స్, బుకింగ్ పడిద్దా లేదో, లేకపోతే ఖాళీకి వెళ్ళాలా చూద్దాం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 7:10 అయితే అయింది. మనకు నన్న నుంచి బుకింగ్ పడింది అనమాట బస్ స్టాండ్. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 207 రూపాయలు అయితే బిల్ వచ్చింది. టైం చాలా అయిపోయింది. మధ్యాహ్నం కరెంటు పోవడం వల్ల ఈ వేడికి మళ్ళీ మెలకు వచ్చేసింది. మళ్ళీ కరెంటు అరగంట తర్వాత వచ్చింది. మళ్ళీ పడుకుంటే 6ంటికి లేచారనమాట. రెడీ అయ్యి 6:30కి ఆన్లో పెట్టుకుంటే బుకింగ్ వచ్చింది. 6:30కి బస్ స్టాండ్కి ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకు బందర్ రోడ్డు చందనా గ్రాండ్ దగ్గర నుంచి కేసరపల్లి అయితే బుకింగ్ వచ్చింది. ఇప్పుడే దింపా. వీళ్ళని ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగాను ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ టైం కాదు. 9:30కి వచ్చింది కరెక్ట్గా బుకింగ్. 10:03 అయితే అయింది దింపేసరికి. ఎందుకంటే 9 దాటిన తర్వాత అవుట్స్కట్స్ బుకింగ్ వస్తే కన్ఫామ్గా 50-100 అడగాలి. ఎందుకంటే రిటర్న్ బుకింగ్ పడినా పడిపోయినా మనకి గ్యాస్ డబ్బులు వస్తాయి కాబట్టి రిక్వెస్ట్గానే అడగండి ఎవరికైనా వస్తే కనుక. 9 దాటిన తర్వాత చూద్దాం మనకి ఇక్కడ నుంచి బుకింగ్ పడతాయో లేదో 10 నిమిషాలు చూసి ఇంకా సిటీలోకి వచ్చేద్దాం. ఏదో కిరాయి ఇంకొక కిరాయి చూసుకొని ఇంటికే వెళ్ళిపోదాం. టైం కూడా 10 అయింది కాబట్టి 10 నిమిషాలు చూసి ఇంకా అక్కడ మెల్లగా గోడవల్లి నిడమానూరు చూసుకుంటూ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఈ బుకింగ్ ముందు ఓబర్ బుకింగ్ చిన్న బుకింగ్లు వేసా, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 65 రూపాయల బుకింగ్, 600 మీటర్ డ్రాపింగ్ 65, మళ్ళీ ఇంకొక 65 2.4, మళ్ళీ దీని తర్వాత 2 కిలోమీటర్ 67.5. ఇది 3 బుకింగ్లు వేసాను అనమాట. అది ఫ్రెండ్స్, చూద్దాం బుకింగ్ పడిద్దా లేదా. పడితే మటుకు టార్గెట్ అయిపోయినట్టే ఇక్కడి నుంచి బుకింగ్ పడితే. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 10:35 అయితే అయిందనమాట. మనకి అక్కడ కేసరపల్లి నుంచి ఏం పడలా. నిడమానూరు నుంచి కామైతో బుకింగ్ పడింది కానీ 140 రూపాయలు. మళ్ళీ అటు వెళ్ళి ఖాళీగా మొత్తం నుంచి వదిలేసాను అనమాట. ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్. మనం ర్యాపిడోలో వచ్చి 234 రూపాయలు, 234 ప్లస్ ఓబర్లో వచ్చి 290 రూపాయలు, 290 రూపాయలు. ఓలాలో వచ్చి ఓలాలో లిస్ట్ చూడాలన్నమాట. 7 రైడ్లు అయితే కంప్లీట్ చేసా. 7 రైళ్ళకి ఎంత వచ్చింది చూద్దాం. 253, 207, 253 ప్లస్ 207 ప్లస్ 105, 163, 105 ప్లస్ 163 ప్లస్ 52, 273, 52 ప్లస్ 273 ప్లస్ 324 అనమాట. మన ఫస్ట్ బుకింగ్ ఇదే. 324 ఇది ఫ్రెండ్స్. మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్ 1901 రూపాయి అయితే అయింది. మైనస్ ఇందులో గ్యాస్కి 350 రూపాయలు, మైనస్ 350 అద్దె పోతే మనకి 1201 రూపాయి అయితే మిగిలింది ఫ్రెండ్స్. 12 గంటలు కష్టపడితే పొద్దున సాయంత్రం కలిపి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాయి. ఇక్కడ నుంచి మన వీడియోలు డైలీ వస్తూ ఉంటాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వాటికి చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదనమాట. ఓకే, మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.